కాశీఖండం 43వ అధ్యాయంలో 113 శ్లోకాలలో దివోదాసు యొక్క పరాక్రమం గురించి తెలుసుకుంటున్నాము. ఈ యొక్క దివోదాసు ఎవరు? ఈయనకి మనం చెప్పుకున్నాము, సాక్షాత్తు ఆ రిపుంజయుడు అనేటువంటి పేరు గలవాడు, మనువంశానికి చెందినటువంటి వాడు. పూర్వము కల్ప పద్మయుగంలో ఈ యొక్క బ్రహ్మదేవుడు ఈయనకి ఈ యొక్క భూమండలాన్ని అప్పచెప్పాడు. అటువంటి చెప్పినప్పుడు ఈశ్వరుడు సైతం కాశీని వదిలి మేరు పర్వతానికి వెళ్ళారు. అంటే ఈ మనువంశస్థుడైనటువంటి రిపుంజుడు పూర్వము పద్మకల్పము స్వయంభూ మనువంతరమున 60,000 సంవత్సరము మహా అనావృష్టి ఏర్పడితే అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, కొంత బాగా తప శక్తి కలిగినటువంటి ఒక రాజర్షికి ఈ భూమండలం కానీ ఇప్పుడు అప్పగిస్తే ఇది చక్కబడుతుంది అనుకున్న సందర్భంలో ఈ యొక్క రిపుంజుడు కాశీలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆయన వద్దకు బ్రహ్మదేవుడు వచ్చాడు. అయ్యా, మేము మీకు ఈ భూమండలం మొత్తాన్ని ఇస్తాము, మీరు ఏకఛత్రాధిపతిగా దేవతలందరము కూడా మా శక్తిని మీకు ఇస్తాము, మీ పేరు దివోదాసుగా మారుస్తాము, మీకు ఈ యొక్క భూమండలాన్ని మొత్తం మీకు అప్పచెప్పి మేము వెళ్ళిపోతాం కాశీతో సహా అనేటప్పటికీ ఆయన అన్నాడు, తప్పకుండా లోక కళ్యాణార్థం భారాన్ని మోస్తాను అనుకున్నాడు. అలా అనుకున్న ఆయన కొన్ని నియమాలు పెట్టాడు. దేవతలందరూ మీ లోకాలకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే మీరు ఉండడం వల్ల నా పరిపాలనకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క నాగులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఏవైతే దుష్టగ్రహాలు ఉన్నాయో అవన్నీ పాతాళానికి వెళ్ళిపోవాలి. భూమండలం మీద ఇటువంటి దేవతలు కానీ ఈ నకారాత్మకమైన శక్తులు ఉండకూడదు అని చెప్పాడు. తప్పకుండా అన్నారు. ఈ యొక్క బ్రహ్మదేవుడు ఈ యొక్క ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు. మహాదేవ, మీ యొక్క కొరకు అక్కడ మేరు పర్వతం ఘోరాతి ఘోరంగా తపస్సు చేస్తుంది, కాబట్టి ఈ సమయమును మీరు ఉపయోగించుకుని ఈ కాశీతో సహా సమస్త భూమండలాన్ని మనం ఈ రిపుంజుడైనటువంటి దివోదాసుకు అప్పచెప్పి కొంతకాలం మన లోకాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. అలా అనుకున్న తర్వాత ఆ యొక్క ఈశ్వరుడు కూడా ఆ మేరు పర్వతానికి వెళ్ళాడు. మేరు పర్వతం వరం ఇలాగే కోరుకున్నాడు, మీరు నా శిరస్సు అందు మీ కుటుంబ సపవారితో ఉండండి అనగానే తప్పకుండా అక్కడ ఉండడం మొదలు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క దివోదాసు ఎలా పరిపాలన జరుగుతుంది అన్నది ఇక్కడ జరుగుతుంది. అయితే దివోదాసు పరిపాలన అత్యద్భుతంగా ఉంది. అలా ఉన్నప్పుడు దేవతల ఉనికి కూడా భయం వేసింది అనమాట. దేవతలు సైతం ఉనికికి భయపడ్డారు. ఈశ్వరుడు సైతం అయ్యో నేను కాశీ వదిలి వచ్చేనే అని చింతాకాంతుడు అయ్యాడు. అంటే అంత గొప్పగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈయన. అంటే ఏం చెప్తాడు, ఓ అగస్త్యముని, బ్రహ్మ విన్నపమున విశ్వేశ్వరుడు మందరాద్రి తపస్సుకు వెళ్ళిపోయాడు. దేవతలందరూ వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. దేవగణమంతో వెళ్ళినందున దివోదాసు వారణాసి క్షేత్రమును రాజధానిగా ఏర్పరచుకొని సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపతిగా 88,000 దివ్య సంవత్సరాలు కల్పించారు. ఒకటి కాదు, రెండు కాదు, 88,000 దివ్య సంవత్సరాలు భూమండలాన్ని ఇంత ధర్మలోపము కూడా లేకుండా పరిపాలించినటువంటి గొప్ప రాజర్షి ఈ యొక్క దివోదాసు. ఈ దివోదాసు మహాపరాక్రమంతో ఎలా ఉన్నాడంటే, కోటి సూర్యుల కాంతితో ఎవరైనా దుష్టుడు కనబడితే ఈయన చూసినంత మాత్రాన్ని వాడు దహింపబోతాడు, అంత పరాక్రమ తేజస్సుతో ఉన్నాడట ఈయన. అలాగే ఎవరన్నా సజ్జనులు మంచి వాళ్ళు ఉన్నట్లయితే చంద్రుని లాగా వాళ్ళని ఆకర్షించేలాగా ఉన్నాడట. మనం కూడా చూడండి, ప్రతి ఒక్కరు అందుకే మనం తెలుసో తెలియకో అందరూ చందమామ అని పిలుస్తారు ఆయన్ని. ఎందుకంటే అందరికీ మామే, ఎందుకంటే మన మామతో కొంచెం పరాచకాలు ఆడుకోవచ్చు. కానీ ఎవరైనా సూర్యమామ అన్నారా? ఎవరు అనరు. ఎందుకంటే అలా అంటే అది ఏదో ఒక రోజు మనం ఎండలో పోతే బగబగా మనకి తలనొప్పి వచ్చేలాగో ఒలుగులాగా చేసి వడదెబ్బ తగలేలా చేసి ఉంచుతాడో పోగొట్టాడో తర్వాత సంగతి. అంటే చందమామను మాత్రం అందరూ చందమామ అని పిలుస్తాము. ఆయన చూడగానే, అంటే పౌర్ణమి రోజు మీరు చంద్రుని గాని చూసారనుకోండి, ఒకవేళ మనకి ఆ రోజు పెద్ద సమస్యలు ఏదన్నా ఉన్నట్లయితే కూడా క్షణకాలంలో పోతాయి.
ఇది అనమాట. అంటే ఇలా ఉన్నాడు ఈ దివోదాసు. ఎలా ఉందంటే దుష్టులకు ఒక సూర్యగ్రహణము లాగా, సజ్జనులకు ఒక చంద్రగ్రహణము లాగా ఉన్నాడట. దివోదాసు పరిపాలన క్రమమును చూసి, అంటే అతను ఎలా పరిపాలిస్తున్నాడో ఆ పరిపాలనా క్రమాన్ని చూసట దేవేంద్రుడు దేవతా గణమునకు మన యొక్క ఉనికికి ప్రమాదం కలుగుతుందేమో. అంటే దేవేంద్రుడు అనుకున్నాడు నాకంటే గొప్పగా ఒక రాజు పరిపాలిస్తున్నాడు, ఇక ఏమో భవిష్యత్తులో ఈశ్వరుడు అసలు ఈ దేవేంద్ర పదవి ఎందుకు ఇంకా దండగా, ఈ పదవిని తీసేద్దాం, అంతే కదా. ఇప్పుడు మనం ఏదో ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకున్నాం, ఒక నలుగురిని పెట్టుకున్నాం ముందు, ఆ నలుగురిని పెట్టుకున్నాక తర్వాత ఎవరో ఒకడు వచ్చాడు, ఆ ఒక్కడి నలుగురి పని వాడు అక్కడే చేస్తున్నాడు, అప్పుడు ఈ నలుగురు ఇంకెందుకు దండగా, కాబట్టి ఈ నలుగురిని పంపించేద్దాం. అయితే ఈ నలుగురు ఏం చేస్తారు, వీడికి చిచ్చు పెడతారు, వీడిని పంపించే ప్లాన్ వీళ్ళు చేస్తారు, అంతే కదా. ఏమనుకో ఏదో సామెత అవుతుంది, ముందొచ్చిన కాళ్ళ కన్నా వెనకొచ్చిన కొమ్ములు మేలన్నట్టుగా వీడేదో వచ్చాడు మధ్యలో, వీడికేమి తాడు బంగారం లేనట్టుంది, 24 గంటలు పనిచేస్తున్నాడు, కాబట్టి మనం ఏదో నియమ నిబంధనలుగా ఒక 8 గంటలు పనిచేస్తా మనం చెప్పినట్టు వింటున్నాడు మన బాస్ గారు, కాబట్టి వీడు 24 గంటలు పనిచేస్తున్నాడు, కాబట్టి ముందు వీళ్ళు ఇక్కడి నుంచి పంపించే మార్గం ఎత్తుక్కోవాలా. చూడండి దేవతలు కూడా ఇదే పనిచేశారు. మనోంశస్తులైనటువంటి రిపుంజులు దివోదాసు అయినటువంటి తపోబలంతో సమస్త దేవతా రూపములు ధరించి వారి కంటే గొప్పగా పరిపాలన చేస్తున్నాడు. అంటే ఆయనకి దేవతలందరూ శక్తులు ఇచ్చారు, అంత శక్తులు ఇచ్చారు, సరే దాన్ని పట్టుకునే శక్తి కూడా ఉండద్దా, ఉంది ఆయన దగ్గర. అంటే సూర్యనారాయణులా ఉంటాడు, చంద్రుడిలాగా ఉంటాడు, నవగ్రహాలలాగా ఉంటాడు, అష్టదిక్పాలకులాగా ఉంటాడు, ఇంద్రుడిలాగా ఉంటాడు, బ్రహ్మలాగా ఉన్నాడు, విష్ణులాగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనమాట. భూమండలం మందు ఎవరు ఆ రిపుంజుని ఇంతవరకు ఆ 88,000 దివ్య సంవత్సరములు ఉంటే ఎవ్వరు ఆయన్ని ఓడించలేదంట ఆ సమయంలో ఆయన్ని. అలాగే అష్టదిక్పాలకుల శక్తి కంటే అధికమైన శక్తితో పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే అష్టదిక్పాలకులు అనేవాళ్ళు, అలాగే నవగ్రహాలు ఉన్నాయి కదా, ఈ నవగ్రహాలు ఎంత శక్తిమంతంగా ఉన్నాయో అంతకన్నా శక్తిమంతంగా ఒక్కడే కనబడుతున్నాడు. అంటే మనకి నవగ్రహాలు 9 ఉన్నాయి, ఈ 9ని కలిపితే ఎంత శక్తి ఉంటుందో అంతకన్నా శక్తి ఆయన ఒక్కడిలో కనబడుతుంది. అష్టదిక్పాలకులు 8 మంది ఉంటారు, ఆ 8 మంది కలిపితే ఎంత శక్తి ఉందో అంతకంటే ఎక్కువ శక్తి ఈయన కాడ ఉంది. అలా ఉందన్నమాట. అశ్విని కుమారుల కంటే అత్యుత్తమ సౌందర్యముగా ఉన్నాడట. అలాగే విద్యాధరుల కంటే గొప్ప విద్యావేత్తగా ఉన్నాడు. అలాగే గాన గంధర్వుల కంటే గొప్ప కుశలత కలిగి ఉన్నాడు. అంటే మనకు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, మనకి మహాభారతంలో చూసినప్పుడు కృష్ణుడు చివరి వరకు అందరితో ప్రేమగానే ఉంటాడు, అటు కౌరవులతో కానీ ఇటు వీళ్ళతో కానీ దుర్యోధను కూడా బావా అంటావే తప్ప నువ్వు దుర్మార్గులు అని ఎక్కడా అనలేదు. ఆలోచించుకో బావా, నువ్వు చేస్తున్నది తప్ప ఒప్ప అంటాడు అంతే. అంతేగాని వీడు తప్ప, వీడి దగ్గర అధర్మం ఉందని ముందే వీడి ఎక్కడా చూపలేదు చివరి వరకు. అంటే ఈయన అనమాట. అంటే ఈయన కూడా గాన గంధర్వుగా అలా ఉన్నాడు. స్వర్గతుల్యమైనటువంటి ఆ రాజభవనం ఉంది కదా, ఆయన కట్టుకున్నటువంటి ఆ రాజభవనముని 1000 యక్షరాజులు కాపలా కాస్తున్నారట. ఆయన యొక్క రాజభవనాన్ని మనువంశస్థులైనటువంటి రిపుంజుడు దివోదాసు పరిపాలన పరాక్రమను చూసి నాగులు సైతం ఈ యొక్క పాతాళానికి వెళ్ళిపోయి పోనీలో వెళ్ళి వాడికి ఏదైనా అక్కడ ఉన్న మనుషులు కాటేద్దామో, లేకపోతే ఏదైనా సర్పదోషాలు పెడదామో మనం అనుకుంటే అవి అంటున్నాయట, మనం వెళితే భస్మం అయిపోతాం అక్కడికి, మనం వాళ్ళు ఇబ్బంది పెట్టే దేవుడెవరు, మనం భస్మం అయిపోతాం అని అవి భయపడుతున్నాయంట. దానవులు మానవ రూపాలు ధరించి మానవులకు సహాయం చేస్తున్నారంట. అంటే రాక్షసులు ఉన్నారు కదా, ఈ రాక్షసులు మన పాతాళ లోకంలో ఎంతసేపు పాతాళ లోకంలో ఉంటాం, కాసేపు భూమండలం మీద వెళ్ళిపోతాం. అయితే మనం ఏం చేస్తామంటే మనుషులుగా మారి మనుషులకు సహాయం చేస్తాం. ఎందుకంటే సహాయం చేశాం కాబట్టి పోనీళ్ళు మనం కూడా ఒక్కసారి చూడండి, మనకు ఒకటి చెడ్డవాళ్ళని తెలుస్తుంది, కానీ ఏదో వాళ్ళ పొరపాటున మన దగ్గరికి మళ్ళా వచ్చినప్పుడు మంచి పని చేస్తున్నాడు అనుకోండి, ఆ పోనీలో ఇంతకుముందు చెడ్డవాడైనప్పటికీ ఇప్పుడు మంచి పని ఆయన ఒక్క గంట కనిపెట్టండి అంటాం. అర్థమవుతుందా? ఇది అనమాట. అలా ఉంది. దానవులు రాక్షసులు ఈ యొక్క ఎవరైతే నీచ ప్రవృత్తి కలిగిన వాళ్ళందరూ వాళ్ళ ప్రవృత్తిని మరిచిపోయి ఈయన ఇక్కడ దగ్గర మాత్రము చక్కగా మంచి వారిగా ఉన్నారు. దానవులు అతీంద్రియముల శక్తులు గలవారు లోక వినాశనముకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏమి మా శక్తులు పనికి రావు అన్నట్టుగా ఉన్నాడు.
చెప్పాను కదా ఇందాక, ఎవరైనా దుష్టుడు కనబడితే ఈయన కోటి సూర్యుల కాంతితో వాడిని కాల్చేలాగా ఉన్నాడట. ఇంకేం చేస్తాడు వాడు? గుహ్యులు గూఢాచారులై దివోదాసుని కీర్తిస్తున్నారు. గుహ్యులు ఉంటారు కదా, వాళ్ళు కీర్తిస్తున్నారంట. వాయువు ఆ రాజ్యమందు ఉండి గొప్ప పేరు ప్రఖ్యాతులను అలా అరలింప చేస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి అశ్వాలకు వేగాన్ని పెంచే విధంగా పేరు ప్రఖ్యాతిని పెంచేలాగా చేస్తున్నాడు అనమాట. మనోవంశస్థులైనటువంటి రిపుంజుడు దివోదాసు రాజ్యంలో అందరూ దాతలే. అంటే అక్కడ మనం ఎవరికైనా మన రామరాజ్యంలో అనుకునే వాళ్ళమి, ఎవరికైనా ఏదైనా ఈ రోజు వ్రతం చేసుకున్నాం, ఈ వ్రతంలో మనం ఈ తాంబూలం ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే పుచ్చుకునే వాళ్ళే లేదంట అక్కడ. ఇక్కడ కూడా అలాగే ఉంది. అంటే వారి రాజ్యం అందు, సభ ఎందు, ఒక రాజ్యమందు కానీ సభ ఎందు కానీ రాజ్యంలో కానీ అక్కడ శాస్త్ర పండితులు ఒకరితో ఒకరు చర్చ చేసుకుంటే ఎవరు ఓడిపోయినట్టుగా చరిత్ర లేదట. అంటే అక్కడ జ్ఞాన తర్క చర్చలు పెడితే ఆయన దగ్గర ఉన్నటువంటి పండితులు అంత గొప్ప స్థాయిలో ఉన్నారట. దివోదాసు రాజ్యమునకు యోధులు కానీ సైన్యము కానీ, ఆయనకున్నటువంటి సైన్యము కానీ బలవంతమైనటువంటి యోధులు కానీ వాళ్ళు ఎప్పుడు రణభూమిలో పరాజయము చెందిందే లేదట. అంటే రాజు అన్నిటి యుద్ధాలకు పోరాడు కదా, రాజు కన్నా ముందు ఆయన సైన్యం కొంతమంది ఉంటారు, లేదా ఆయనకి సంబంధించిన వాళ్ళ బలాష్టులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కదా ముందు వెళ్తారు. అలా వాళ్ళు వెళితే వాళ్ళే ఎప్పుడు పరాజయం పొందలేదట. ఇంకా వాళ్ళే పొందకపోతే ఈయన పొందుతాడు. ఇది అనమాట. దివోదాసు రాజ్యంలో ప్రజలందరూ సమానముగా భోగభాగ్యాలతో తొలుతూగుతున్నారంట. అక్కడ చిన్న లేదు పెద్ద లేదు, అందరూ ఒకే స్థాయిలో ఒకే భోగాన్ని అనుభవిస్తూ ఉన్నారట. మనవంశస్థులైన రిపుంజుడు ఆ రాజ్యసభలో ఉన్నటువంటి స్త్రీలందరూ అప్సరసల వలె సర్వ లక్షణములతో గొప్ప పతివ్రతా స్త్రీ మూర్తి లాగా ఉన్నారంట. అంటే అక్కడ ఎవరైనా ఒకరిని చూసామంటే వాళ్ళందరూ ఒక మహాశక్తి లాగా ఉన్నారట. అంటే ఎక్కడ అపవిత్రంగా కానీ లేకపోతే ఏదో ఒక విధంగా కనబడట్లేదు. దివోదాసు రాజ్యంలో చిన్న పెద్ద ప్రజలందరూ ఒకే స్థాయిలో ప్రతి ఒక్కరూ ఒక కుబేరుడిలాగా ఉన్నారట. అంటే మాకేమి లేని మాకు ఉన్న దానిలో అంత సంతృప్తిగా ఉన్నారు. అయ్యో వాళ్ళకుందే మనకి లేదే, ఆవిడ పట్టు చీర కట్టిందే, నేను పాత చీర కట్టేనే, ఇటువంటి ఏమి లేవు, ఈశ్వరుడే మాకున్నది మాకు చాలు, ఘాత అలా ఉందన్నమాట. దివోదాస రాజ్యంలో ఎటువంటి సహజ విపత్తులు లేవట. సహజ విపత్తులు అంటే క్షమించాలి, మనం చూసాం కరోనా ఒక విపత్తు వచ్చింది, అటువంటిది ఇది ప్రకృతి వైపరీత్యం అనమాట. అలాగే దుష్పరిణామాలు అంటే ఒక్కొక్కసారి మొన్న ఎక్కడో చూసాము, మన విశాఖపట్నంలో ఎక్కడో గ్యాస్ పేలిపోయి ఒక ఊరంతా చాలా ఇబ్బంది పడిపోయింది. గ్యాస్ ఫ్యాక్టరీ ఏదో పైలిపోయి ఒక సంవత్సరం క్రితం. ఇటువంటి భయంకరమైన భూకంపాలు లేవట. అంటే ఈ మధ్య ఎక్కడో వేరే కంట్రీలో భూకంపాలు వచ్చి ఊళ్ళు కొట్టుకోపోయినాయి. అలాగే భయంకరమైనటువంటి తుఫానులు వరదలు ఈ మధ్య వానానికి మన కాశీ కూడా ఉంటుందా లేదా అన్నట్టుగా ఈ చుట్టుపక్కల నీళ్ళు వచ్చేస్తాయి. మన ఊళ్ళలో కూడా చాలా బీభత్సంగా మూసీ నది ఎప్పుడు ఎండిపోయి ఉండేది హైదరాబాద్ లో. అటువంటి మూసీ నది ఈసారి కనీసం నేను 30 ఏళ్ళు హైదరాబాద్ నాకు తెలిసింటే ఇప్పుడు చూసాను మూసీ నది అంత పర్వాలేదు. ఒక్కడం ఎత్తుకునేవాడిని ఎక్కి ఆ చాదరగట్ట దగ్గరికి వెళ్ళి మూసీ నది ఎక్కడుందా, మూసీ నది ఎక్కడుందా అని. అటువంటి మూసీ నది అయితే పాపం రేవంత్ రెడ్డి సీఎం గారు ముందుగా ఏదో హైదరాబాద్ ఎన్ని చేయబట్టి మేలైంది, అవి లేకపోతే ఇంకా గందరగోళంగా అయి ఉండేది. అప్పుడు ఈయన ఏదో కావాలని చేస్తున్నారు అన్నారు, కానీ తర్వాత మెచ్చుకున్నారు పాపం, ఎందుకంటే ఆ చెరువులన్నీ నింపాడు. అలాగే ఎటువంటి అగ్ని ప్రమాదాలు లేవట. ఈ మధ్య చూడండి ఎన్ని బస్సులు కాలిపోతున్నాయో. నిన్నగాక మొన్న ఢిల్లీలో కూడా ఒక బాంబ్ బ్లాస్ట్, 2 రోజులకు ఒక దగ్గర ఒక బస్సు వెళ్ళిపోతుంది, 20 మంది 30 మంది కాలిపోతున్నారు. అంటే ఇటువంటి ప్రమాదాలు, అంటే రాజు మంచివాడై ఉన్నప్పుడు ఇటువంటి లేకుండా ఉంటాయి. అంటే ఎటువంటి వాతావరణంలో మార్పులు లేదట. అలాగే ఎటువంటి జీవన వైవిధ్య నష్టము లేదంట. జీవన వైవిధ్య నష్టం అంటే ఉన్న మనుషులలో తేడా లేకపోవడం. అంటే క్షమించాలి, నిన్న ఒక వార్త విన్నాను, ఒక 37 ఏళ్ల పిల్లవాడు, కొంచెం మతి స్థిమితం లేదు, అలాంటి వాడు ఏం చేశాడంటే 34 ఏళ్ళున్న తమ్ముణ్ణి అలాగే ఒక తల్లిని ఘోరాతి ఘోరంగా ఒక 50 సార్లు పైన పొడిచి తెల్లవారుజాను 3 గంటలకు చంపేశారు.
అంటే ఆ పిల్లవాడు మతిస్థిమితం లేడు పాపం. వాడు ఏమనుకుంటున్నాడు, వాడు మన పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్తున్నాడు, మా అమ్మ మా తమ్ముడు దయ్యాలు, నేను ఏదన్నా అనుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి నేను వాళ్ళని చంపేశాను, మీరు జాగ్రత్త, వాళ్ళు బతికేటట్టుగా కాపాడబాకండి అంటున్నాడు. అంటే ఇది ఒక క్షమించాలి ఒక జీవన వైవిధ్యం అనమాట. అంటే తాను యొక్క మతిస్థిమితం లేకపోతే పాపం వాళ్ళు ఏదో వీడు మంచి కోసం నాలుగు మంచి వాళ్ళు చెప్తుంటే ఇలా మనం ఈ మధ్య చాలా వింటున్నాం ఇటువంటి. అంటే ఇటువంటి మనుషులలో మార్పులు రావడం అనమాట. ఇది కలికాలం కాబట్టి దోషాలు ఉంటాయి. అంటే ఈ అకాల మరణం మొన్నే పాపం ఎవరో పెళ్లికని వచ్చారు ఒక ఇంట్లో, 3 ఆడపిల్లలు. అసలు చూస్తుంటేనే ఎంత కమ్మగా ఉన్నారో. నాకైతే అసలు వాళ్ళు ఒక్కసారి అలా చూసి వదిలేస్తారు. ఇంక అంటే 4 కూతురుండి ఒక కూతురు పెళ్లికి వచ్చి పెళ్లి మండప కట్టిన తోరణాలు కూడా ఆరలేదు. 4 కూతురుంటే ఒక కూతురికి పెళ్ళింది, 3 కూతుర్లు ఒకేసారి దుర్మరణం పొందారు మన తెలంగాణలోనే. ఇటువంటి భూభాగము క్షయం కాలేదంట. అంటే భూభాగం కొంతమంది ఎవరైనా కబ్జాలు చేయటమో లేకపోతే భూభాగం మనం వేరే వాళ్ళు వచ్చి లాక్కోవడం అనేది, ఎటువంటి అనాలోచన యుద్ధాలు లేవట. అంటే అనుకోకుండా గమక్కని సైన్యంతో యుద్ధానికి వచ్చేది లేదట. ఎటువంటి వడగాల్పులు అంట. అలా ఇవన్నీ ఈ నకారాత్మకమైనటువంటి దుష్ట కార్యక్రమాలని ఇది ఏమి ఎక్కడా లేకుండా దివ్య భవ్యముగా బ్రహ్మ సృష్టి కన్నా విష్ణు పరిపాలన కన్నా గొప్ప రాజ్య పరిపాలనలో అరరాలుతూ ఉన్నాడు ఈ యొక్క దివోదాసు. అంటే ఈ విధంగా ఈ మనువంశస్థులైనటువంటి రిపుంజుడు ఏకచక్రాధిపతిగా 88,000 దివ్య సంవత్సరములు ఒకే రాజుగా భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, 88,000 దివ్య సంవత్సరాలు ఇంత గొప్పగా అక్కడ కనీసం ప్రతి ఒక్కరు దాత అంటున్నాడు. వాడు ఏదో నేను ఇస్తా అంటున్నాడు తప్ప పుచ్చుకుంటానట్లేదు అక్కడ. అంటే ఇంత స్థాయి, ఇంత దివ్య భవ్యంగా ఉండేటప్పటికీ అక్కడ దేవతలకి దిగులు పుట్టుకుంది. ఇక నిజంగా మా దేవతల పోస్ట్ అంతా పోతుందేమో, ఇక మేము ఉండడం వేస్ట్ అంటారేమో, ఎందుకంటే భూమండలకు ఇవే కదా. అయితే ఇంత దివ్య భవ్యులుగా ఉన్న దివోదాసు రాజ్యమును చూసి ఇంద్రాతి దేవతలకు భయం పుట్టింది. అయితే వాళ్ళు అనుకున్నారు, ఈ యొక్క దివోదాసు ధర్మబద్ధంగా ఉన్నంత వరకు మనం ఎదురుగా వెళ్ళి అతనితో పోటీ పడలేము. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను అధర్మంగా ఉన్నప్పుడు నువ్వు రావచ్చు అన్నాడు. ఆయన ధర్మమే కనబడుతుంది ఎటు చూసినా, కాబట్టి మనం వెళ్ళలేము ఇప్పుడు అక్కడికి. అంటే మనం డైరెక్ట్ గా ఆయన దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్ళలేము అని అనుకుంటూ వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక దేవతలకు గురువు అయినటువంటి, ఎందుకంటే ఇదంతా చేసింది ఎవరు, బ్రహ్మదేవుడు కదా, కానీ బ్రహ్మ దగ్గరికి పోతే గాములు అంటాడేమో అని వాళ్ళు దేవతలకు గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురుగారండి, మాకున్న పోస్ట్ పోయేటట్టుంది అంటే ఇప్పుడు ఏమిటి అన్నట్టు. అంటే ఇది గ్రహించిన ఈ యొక్క దివోదాసుకి తెలిసిపోయింది వెంటనే, అక్కడ దేవతలు ఏదో కుట్ర చేస్తున్నారు అని తెలిసి వారికి ఇంకా హవిస్సులు యజ్ఞాలు ఎక్కువ చేశారట. పోనీ వాళ్ళకి ఏదన్నా లోపం అవుతుందేమో, వాళ్ళు దిగులు పడుతున్నారంటే మనం కూడా చేయండి. మన ఇంట్లో ఎవరో 2-3 పిల్లలు అనుకోండి, ఏదో ఒక 3కి 3 భాగాలు ఏదైనా ఇచ్చామనుకోండి, ఏదో తెచ్చినప్పుడు ఒకరు వాడు నడతగా ఉన్నానుకో, వీడికి ఇంకా చాలినట్లేదు, ఇంకొకరు అడ్డిద్దాం ఎక్స్ట్రా అని ఇస్తాం కదా. ఇట్లా ఈ యొక్క దివోదాసు దేవతల కోసము ఎక్కువ హవిస్సులు యజ్ఞాలు చేస్తున్నారట. ఇది గ్రహించిన దివోదాసు యజ్ఞములు దేవతలకు చేస్తున్నాడు. కానీ దీనికి ఆనందించని ఆ దేవతా గణము ఏదో ఒక విధంగా ఆ రాజుకు కీడు తలపెట్టాలి, ఏదో ఒక విధంగా ఆ రాజు దానిలో ధర్మలోపం వెతకాలి అని అంటున్నాడు. అంటే ఏ విధంగా వెతుకుతున్నారని ఇక్కడ చెప్పాడంటే సుబ్రహ్మణ్య స్వామి ఆనాడు బలి చక్రవర్తికి ఎదికినట్టుగా, ఆనాడు బాణాసుడికి వెతికినట్టుగా, ఆనాడు దదీచి మహర్షికి వెతికినట్టుగా ఈ దేవతలు ఇక్కడ వెతుకుతున్నారు అని చెప్పారనమాట. అంటే ఏమిటి బలి చక్రవర్తి అంటే, బలి చక్రవర్తిని విష్ణుమూర్తి ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసి గెలవలేక 3 అడుగుల నేల కోసము ఒక చిన్న ముద్దు వెలికే బాలుడిగా వెళ్ళి, మనం కూడా చూడండి విశ్వనాథుడి గురికి చాలా
భక్తిగా ప్రబుద్ధగా వెళ్తాము. ఏదో ఒక ముద్దుల పిల్లవాడు కనిపించాడు అనుకోండి, మన భక్తి పక్కన పెట్టి వీడే ఈశ్వరుడు లాగున్నాడని హాయ్ చిటికన్నా బుచ్చికన్నా అంటాం కదా. అంటే అలా ఈ యొక్క పిల్లవాడు వచ్చేటప్పటికి ఈయన యజ్ఞం చేస్తున్నవాడు రాజుగా ఉన్నతని వాడు, ఈరోజు చిన్న పిల్లలు గొడిగేసుకుని బల ముద్దుగా వస్తున్నాడు, వాడికి ఏదైనా ఇద్దాం ముందు అంటే మనం కూడా చూడండి, మనకి ఒక సామెత ఉంది, ముందు పిల్లలకి పెద్దలకి ఏదైనా ఇవ్వాలి. అలాగే పాపం ఆ బలి చక్రవర్తి రాక్షసుడు అయినప్పటికీ ఇద్దామని ఆ పిల్లవాడి దగ్గరికి వెళితే ఆ పిల్లవాడు అయ్యా నాకేముద్దయ్యా 3 అడుగుల స్థలం చాలు నాకు అన్నాడు. అంటే ఆయన అనుకున్నాడు వీళ్ళదే 3 అడుగులు లేదు, వీడికి 3 అడుగులు ఏం చేసుకుంటా 3 అడుగులు నా దగ్గర కొన్ని వేల అడుగులు మీరు తీసుకో కావాలంటే అనే లెక్క ఆయన అనుకుంటున్నాడు. పక్కన ఉన్నటువంటి రాక్షసుడికి గురువైనటువంటి శుక్రాచార్యుడు వచ్చిన వాడు సామాన్యుడు కాదు, ముల్లోకాలు వ్యత్యస్తాడు ఆయన. కాబట్టి వద్దు వద్దంటే ఈయన మాయ చేస్తున్నాడు అక్కడ. ఈ యొక్క విష్ణుమూర్తి మాయ చేసి చూడండి, ఇక్కడ పరోక్షంగా చేస్తున్నాడు, ప్రత్యక్షంగా లేదు. మాయ చేసి ఈయన ముద్దుల మాటలతో ముద్దుల చేష్టలతో ముద్దు రూపముతో అలా ఉండేటప్పటికీ ఇక్కడ ఆయనకి వంశ గురువు అయినప్పటికీ శుక్రాచార్యుడు చెప్పినప్పటికి కూడా వినకుండా, ఇది మనకి మాయ. వినకుండా పోన్లే వాడు 3 అడుగులే కదా అడుగుతున్నాడు, ఎందుకు గురుగారు మీరు ఊరికే సతాయిస్తామండి అని చెప్పి గురువుని కూడా పక్కన బట్టి ఈ యొక్క సంకల్పము చేసి ప్రతిజ్ఞ చేద్దామని నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు కూడా రానికుండా అడ్డుపడతాడు శుక్రాచార్యుడు. పాపం శుక్రాచార్యుడిగా ఇది చేస్తున్నాడని తెగేసిన ఆ 3 అడుగుల పిల్లవాడు తన బొడ్డులో నుంచి తీసి ఒక దర్భ అలా పొడుస్తాడు. అలా పొడిస్తే కన్ను పోతుంది. అంటే ఇక్కడ చూడండి, బలి చక్రవర్తితో దేవతలందరూ ఎదురు నిలబడి యుద్ధము చేయకుండా కొంచెం మాయ చేసి ఆయన్ని పాతాళానికి పంపించారు. అవునా కదా. బాణాసురుని కూడా ఇలాగే చేస్తారు. బాణాసురుడు కూడా ఈశ్వరుని ప్రార్థించి 1000 చేతుల బలంతో 1000 చేతులతో ఉంటాడు ఆయన. ఆయన ఎవ్వరూ ఓడించలేరు. అలా ఓడించలేకపోతే మళ్ళా మన నారదుడిని ఇంకెవరినో పంపించి నీ అంత గొప్పవాడు లేడు అని వాడిని పైకి ఎత్తేస్తారు. ఇప్పుడు మన విద్యాపర్వతం ఆయన పాటికి ఆయన గమ్మున్నాడు. ఈయన కదా పోయి బాగున్నావా విద్యాపర్వతం అన్నాడు. బాగున్నానంటే ఈయన ఏదో నా అంత పర్వతం ఏడన్నా ఉందంటే నీ అంత పర్వతం లేదు కానీ అని పెట్టాడు అక్కడ. అదేనా భలేవాడు నాయన తనముక నీదే వాళ్ళదే అంటే ఒక మాట పోయేది. అదే ముందే ఉన్నాడు, నిజమే నీ అంత గొప్పవాడు లేడు కానీ అన్నప్పుడు. అంటే నాకు ఒక చిన్నప్పుడు ఒక స్నేహితుడు ఉండేవాడు అనమాట. నేను ఏదన్నా ఎవరికైనా నచ్చనప్పుడు ఇప్పటికీ నాకు అలవాటు ఉంది, నచ్చకపోతే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. కానీ అతను అనేవాడు అలా చెప్పకూడదు చంద్రశేఖర్, పాపం ఎదుటి వాళ్ళు నీ మీద చాలా ఆక్రోశాన్ని చూపిస్తారు, నువ్వు వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీని నువ్వు తీసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ప్రతిదాన్ని అలా చెప్పకూడదు, ఇలా చిన్నగా చెప్పాలి అనేవాడు. నేను నాకేమో అది ఇప్పటికీ కుదరలేదు, నేను మాత్రం నేరుగానే చెప్పేస్తాను. ఆ తర్వాత ఎట్లయినట్టు అవ్వండి, ఎందుకంటే ధర్మం అనేగా ఉంటుంది. ఈ విధంగా అంటే లోక కళ్యాణం కొన్ని ఎలా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ బాణాసురుడి దగ్గరికి వెళ్ళి నీ అంత వాడు లేదంటే ఆయన చివరికి ఈశ్వరుడు మీదుగా యుద్ధానికి పోతాడు. అంటే అక్కడికి పోయాక ఏమన్నా ఈశ్వరుడి శాపం వచ్చి అలా ఆయన చనిపోవడం జరుగుతుంది. అలాగే దదీచి మహర్షి పాపం ఆయన పాటికి ఆయన చక్కగా ఈశ్వరుడి చేస్తూ ఉంటే అమ్మో గొప్ప తపశ్శక్తితో ఉన్నాడని చెప్పి దేవతలందరూ ఏం చేస్తారంటే అయ్యా మాకు ఒక రాక్షసుడు వస్తున్నాడు, మా యుద్ధ సామాగ్రి ఎక్కడ దాచుకోలేకనో నీవు దాచుకోని శరీరములు అని చెప్పి అలా ఇస్తారు. మళ్ళా ఉత్తరాసుడు అనేటువంటి ఇంకొక రాక్షసుడు వస్తాడు, వాడు ఒక వరం పొందాడు. ఎవరైతే లోక కళ్యాణార్థం వాడి శరీరములను ఎముకలను దానం చేస్తాడో వాడి ఆ ఎముకలతో నేను చంపబడతా. అంటే ఇక తప్పక మన దదీచి మహర్షి తన శరీరములను ఎముకలను వజ్రాయుధముగా చేసి ఇంద్రుడికి ఇస్తాడు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా చేయకుండా పరోక్షంగా చేయకుండా ప్రత్యక్షముగా చేయకుండా పరోక్షంగా చేశారు. అంటే ఇక్కడ ఈ దేవతలందరూ కూడా ఈ దివోదాసికి ఇచ్చారు. అంటే ఏమనుకున్నారంటే ఫోన్లో వాళ్ళకు 10-15 ఏళ్ళు చేస్తాడేమో, ఈ 88,000 దివ్య సంవత్సరములు ఏకధాటిగా వెళ్ళాల్సినాడు అనుకోండి. అప్పుడు మళ్ళా మనకి ఏమనిపిస్తుంది, మనం కూడా చూడండి, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళ కాబట్టి సరిపోయింది. ఎవరైనా పిల్లలు ఒక 20 ఏళ్ళు పిల్లలు బండి కొనుక్కునే కొత్త బండి, వాళ్ళకి ఒక మంచి స్నేహితుడిని అనుకో, నాకు కూడా ఒక గంట అలా తిరిగి వస్తానంటే ఒక గంట అడిగిన అరగంట వెళ్ళి తిరిగిస్తే కమనంటే వాళ్ళు గంటలో ఒక రోజు అయితే తీసుకెళ్ళాడు అనుకో,
ఇంక రెండో రోజు వాడికి బండిడు, నువ్వు బోరా నీ ఫ్రెండ్షిప్ వద్దు, నువ్వు వద్దు నాకు అంటాం. అంటే వీళ్ళు దేవతలు ఏదో ఇచ్చారు ఫోన్లో కొంతకాలం ఇది చేస్తాడని, కానీ వాళ్ళకంటే గొప్పగా చేసేస్తున్నాడు. ఇక వాళ్ళ అవసరం లేకుండా పోతుంది ఇప్పుడు. అందుకని వాళ్ళ యొక్క పదవులకు వాళ్ళకి ఉనికి ఏర్పడింది కాబట్టి ఇక తప్పదు అక్కడ. కాబట్టి ఇలా చేస్తున్నారు అని చెప్తున్నాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. ఇలా ఆనాడు ఏ విధంగా అయితే బలిచక్రవర్తిని, బాణాసురుణ్ణి, దదీచి మహర్షిని ఈ యొక్క దేవతలు మాయ చేసి గెలిచారో, ఆ విధంగా ఈ యొక్క దివోదాసుని మనం ఏ విధంగా మాయ చేసి ఏదో ఒక విధంగా, ఇంకా ఈ యొక్క ఇంద్రుడి దగ్గర ఉన్న దేవతాగణం అనుకుంటున్నారో ఏదో విధంగా మనం చేసేసి ఆయన్ని ధర్మభ్రష్టం చేయాలి. ఇప్పుడు ఈ కలికాలంలో ఎక్కువ ఉంటాయి ఇవి అని చెప్తున్నారు. అయితే ఈ రిపుంజనం రాజ్యంలో అందరూ ఎలా ఉన్నారంటే ఏకపత్ని వ్రతులాగా ఉన్నారు. అంటే ఈ యొక్క రాజు ఎలా ఉన్నారంటే ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరినీ కన్న బిడ్డలాగా చక్కగా ధర్మభ్రష్టము కాకుండా ధర్మముగా పరిపాలన చేస్తున్నాడు. అంటే ఈ యొక్క ప్రజలు కూడా మా రాజు ఎంత గొప్పవాడు, వీళ్ళు కూడా అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ధర్మలోపం జరగదనమాట. అంటే రిపుంజుడు రాజ్యము పురుషులందరూ ఏకపత్ని వ్రతులు, అంటే ఫోన్లు ఇంకొక ఆవిడని అంటగట్టేసి వీళ్ళని పాడు చేస్తామంటే వాళ్ళందరూ ఏకపత్ని వ్రతులుగా ఉన్నారు. స్త్రీలందరూ గొప్ప పాతివ్రత్య ధర్మాలను పాటిస్తున్నారు. కానీ ఒకవేళ స్త్రీలలో ఏదైనా దోషం పెట్టేసి పెడదామంటే స్త్రీలందరికంటే మనకి ప్రజలు దోషం చేశారనుకోండి, రాజు దోషం చేశాడని అర్థం. అంటే ప్రజలు కూడా ఇక్కడ ఎలా ఉన్నారంటే చాలా చక్కగా ధర్మంగా ఉన్నారు. స్త్రీలందరూ పతివ్రతా ధర్మాలను పాటిస్తూ, గృహస్థు ధర్మాలను పాటిస్తూ ఉత్తమ ఇల్లాలుగా ఉన్నారట వాళ్ళందరూ. ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ 4 వర్ణాల వారు, ఒక్కొక్క వర్ణముల వాళ్ళు ఒక్కొక్క గొప్ప తేజస్సుతో ఉన్నారట. అంటే మనకున్నటువంటి 4 వర్ణాలు బ్రాహ్మణులు పుట్టుక, ఇప్పుడు మనం ఏదో పురాణంలో చెప్పుకుంటున్నాం ఈ బ్రాహ్మణులు ఎవరో ఒకరు అటు ఇటుగా ఉంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు మొత్తము మహాపండితులాగా ఉన్నారట. అందులో కొంతమంది ఉపాధ్యాయ వృత్తి చూస్తున్నారట, కొంతమంది పూజారులుగా ఉన్నారట. ఆ పూజారులుగా ఉన్న వాళ్ళు ఎవరు గుడికి వస్తారో వాడిని పలకరించి, నాయన మీ ఇంట్లో వాళ్ళందరూ యోగక్షేమాలు బాగుండాలని ఈశ్వరికి ప్రార్థన చేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళందరే కాదు, మీ గొంతులో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. మీ గొంతులో వాళ్ళే కాదు, మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని. అంటే చూడండి, ఇది మంచి సంకల్పం అన్నమాట. ఇలా అక్కడ ఉన్నటువంటి పండితులు, ఉపాధ్యాయులు చేస్తున్నారు. అలాగే క్షత్రియులు ఎలా ఉన్నారంటే పాలకులు, యోధులు, రాజులు. ఇందాకే చెప్పుకున్నాం చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న యోధులు ఉంటే వాళ్ళకి అసలు అపజయమే కలగట్లేదంట. అంటే ఒక పాలకుడి దగ్గర ఇంకేదైనా జరిగితే దగ్గరుండి అక్కడ న్యాయం చేసేటట్టు ఉన్నాడు. అలాగే వైశ్యులు, వ్యాపారస్తులు, రైతులు, అలాగే ఇతర వృత్తుల వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళ ఆ వృత్తికి ఎక్కడ లోపం కలగట్లేదంట. అంత గొప్పగా ఉన్నారు వాళ్ళు. అలాగే శూద్రులు, ఈ ఉన్న పనివారం కూడా చక్కగా ఎక్కడ మనం ఎంత సేవ చేయాలో అంత సేవ కంటే ఎక్కువ సేవ చేద్దాం మనము అన్నట్టుగా ఉన్నారట. మనం ఏదైనా మన ఇంట్లో ఒక పనాన్ని పెట్టుకున్నాం అనుకోండి, శరీరం 2-3 రోజులు బాగా పనిచేస్తుంది, 3వ రోజు ఎక్కడిదెక్కడ చిమ్మేసి వెళ్ళిపోతుంది. కానీ ఇలా అట్లా కాదట, వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తారు. అంటే ఈ 4 వర్ణాల వాళ్ళు అంత గొప్పగా ఉన్నారట. అంటే దోషం ఎక్కడన్నా వెతుకుదామని ఈ యొక్క దేవతలు వెతుకుతున్నారు. ఎక్కడ దొరుకుతుందా, మనం అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. పాత సినిమాల్లో కానీ ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉండి 4 అన్నదమ్ములు ఉండి ఒక 20 మంది కుటుంబం అనుకో, ఈ కుటుంబాన్ని విడగొట్టాలి. ఇంతకు సినిమాలన్నీ అవే ఉండేది. ఇప్పుడు ప్రేమలు వచ్చాయి, కానీ మీ అందరికీ అవే సినిమాలు ఉంటాయి. మేము పుట్టాక ఈ ప్రేమలు వచ్చాయి. ఇంతకు ముందు సినిమాలు అంటే ఉమ్మడి కుటుంబాలు. ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఏంటంటే అందరికి ముందు బాగానే ఉండేది సగ సినిమా వరకు. అక్కడ ఏదో ఒకటి వెధ వచ్చేవాడు, ఆ వెధవ రే మీ అన్నీ ఆస్తంతా తినేస్తున్నాడు రా అని వీళ్ళు చెప్పి మేనమావలో, లేకపోతే వాళ్ళ అత్తగారి తరపుల్లో, వీళ్ళ అత్తగారి తరపుల్లో ఎవరో చెప్తే వీడు నమ్మేసి వీడు కొంతగా పెట్టుకొని మళ్ళా వీడు కొన్ని దెబ్బలు తిన్నాక అప్పుడు వాళ్ళకి బొద్దు వచ్చి, అన్నగారండి మీ ఇష్టం, మాకే సంబంధం, మీరు పెడితే తింటాం లేదంటే కాముకుంటాం. అంటే ఇది ఉమ్మడి కుటుంబాల్లో అలా ఉన్నాయి. అంటే ఈ విధంగా ఎవరో ఒక్కరు దోషం దొరుకుతుందేమో, ఈ దోషంతో మిగతా వాళ్ళు పట్టేద్దాం అని ఈ దేవతలు వెతుకుతూ ఉంటే ఎక్కడ కనబడట్లేదంట.
చూడండి, చివరికి పనివారి దగ్గర కూడా దోషం కనబడట్లేదు. అంత గొప్పగా పరిపాలిస్తున్నాడు. అంటే ఆ పనివారి దగ్గర కూడా దోషం నిజంగా నేను మీకు చెప్తానండి, నేను ఒక ఐఏఎస్ వాళ్ళకి ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తారు వాళ్ళు. ఒక ఐఏఎస్ వాళ్ళ ఇంటికి ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఇద్దరు భార్యాభర్త, ఇద్దరు కలెక్టర్లు. వాళ్ళ కొడుకుని ట్యూషన్ చెప్పడానికి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇంటికంటే పెద్ద హాల్ వాళ్ళది. ఆ హాల్లో మీరు నమ్మరు, కనీసం 20-30 లక్షల వస్తువులు, బంగారు వెండి వస్తువులు ఉంటాయి. ఇట్లాంటి చిన్న చిన్న దేవుళ్ళ బొమ్మలు అన్ని పెట్టేసింది. ఒక 6-7 మంది పని వాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో. నేను వెళితే ఒకవేళ వాళ్ళు స్కూల్ నుంచి రావడం లేట్ అయితే నేను వాళ్ళకి 9వ తరగతి నుంచి ట్యూషన్ చెప్పాను, బీటెక్ వరకు చెప్పాను నేను ట్యూషన్. నేను వెళ్ళినప్పుడు 10 నిమిషాలు హాల్లో కూర్చుంటాను, వాళ్ళు కూర్చోబెడతాను. నాకు ఇక్కడ ల్యాప్టాప్ అంటుంటుంది. ఎందుకంటే ఇన్ని విలువైన వస్తువులనే ఏ పని వాళ్ళని ఒకరు తీసేస్తారేమో, గబక్క నేను ఇప్పుడు కూర్చోన్నాను, నా పొరుగు పోతుంది ఇక్కడ అనుకున్నాను. మీరు చెప్పాను కదా, 9వ తరగతి నుంచి వాడు బీటెక్ వచ్చేంత వరకు 6 సంవత్సరాలు నేను చెప్తే అక్కడ ఉన్న పని వాళ్ళు కానీ ఒక్క పప్పులాట పెట్టారు. ఎందుకంటే అక్కడ పని వాళ్ళు పాపం వాళ్ళకి అవసరాలు ఉంటాయి, కానీ ఆ ఇంటి ఇల్లాలంటే ఆవిడ చెప్పాను కదా, ఆవిడ వాళ్ళకి 3,000 జీతం అని చెప్పింది అనుకో, ఇదిగో 5,000 తీసుకో, మీ పిల్లలు బాగా చదువుతున్నాడా, ట్యూషన్ ఫీజు కట్టేవా లేదు, నువ్వు వాడికి స్కూల్ ఫీజు కట్టేవా లేదా, మీ ఆయన తిన్నాడా లేదా అని అందరిని అడిగి కన్న తల్లి కంటే ఎక్కువగా వాళ్ళ యోగక్షేమాలు చూసుకునేది. నేను అంటే నేను చెప్పాను కదా, 9వ తరగతి నుంచి నేను బీటెక్ వరకు చెప్పానంటే మధ్యలో మనకు సెలవులు 2 నెలలు ఉంటాయి కదా, ఆ 2 నెలలు అసలు వాడు ఉండేది, వాడికి వాడు తిరగడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు నెలకి 8,000 ట్యూషన్ ఫీజు ఇచ్చేసేవాడు. నేను అన్నాను, అమ్మగారండి నేను అసలు ఈ నెలలో రాలేదు, నాకు ఎందుకు ఫీజు అంటే, బలవాళ్ళండి మీరు మళ్ళా మా స్కూల్ కాలేజ్ అయిపోయిన తర్వాత రావాలి, మీ ఖర్చులు మీకు ఉంటాయి కదా, మీరు వాడుకోండి. చూడండి, అక్కడ ఆవిడ అలా ఉంది. అంటే ఈ రాజు అంటే నాకు గుర్తొచ్చింది, ఇంకా అసలు ముట్టడానికి అవసరమే ఉండదు, ఎన్ని వస్తువులు ఉంటాయి అంటే ఆ వాళ్ళు అంత ఇదిగా ఉన్న పని వాళ్ళందరినీ అంత ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళ ఇంటికి దీపావళికి స్వీట్లు వస్తాయి, మళ్ళా ఫిబ్రవరి వరకు వెళ్ళాడుతుంటాయి. ఇద్దరు కలెక్టర్లు కదా, హైదరాబాద్ లో మీకు తెలిసిందేముంది, దీపావళికి పెద్దవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఆశీర్వాదించి దండం పెట్టుకొని, నాకు అప్పుడు దాకా తెలియదు, నా హైదరాబాద్కి వచ్చాకే తెలిసింది నాకు. అక్కడ వెళ్ళి పెట్టుకోవాలని ఆయన వాళ్ళ ఇద్దరు కలెక్టర్లు డీజే ఆయన వాళ్ళకి ఒక్కొక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు 5 కేజీలు 10 కేజీలు తెచ్చిస్తే ఎన్ని రకాలు ఉంటాయి, ఈ వందలు పేర్చి పెట్టేస్తుంటారు. ఫిబ్రవరి వరకు ఉంటాయి పాయలు స్వీట్లు తెచ్చిపెట్టేవాళ్ళు. రోజు నాకు ఒక బాక్స్ తెచ్చిచ్చేనా, సార్ దీనిలో టేస్ట్ చూడండి మీరు అంటాడు వాడు. వాడు ఎంత స్టూడెంట్ అంటే వాడు నా 1.5 గంట నేను ట్యూషన్ తీసుకునేవాడిని, ఈ 1.5 గంటలు వాడు కరెక్ట్ గా 40 నిమిషాలే తీసుకుంటాడు. 40 నిమిషాల తర్వాత అంటే వాడు డౌట్స్ ఏమైనా ఉంటే అదే అడుగుతాడు. మ్యాథ్స్ చెప్పేవాడిని వాడికి. ఆ డౌట్స్ అయిపోయిన తర్వాత, సార్ నాది అయిపోయింది సార్, ఇక మీరు వెళ్ళండి అంటాడు. అరే నాకు నెక్స్ట్ ఇంకొక క్లాస్ కి 1/2 అవర్ టైం ఉంది, నేను 1/2 అవర్ ఎక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి, స్రవంతి లక్ష్మి సార్కి ఏం కావాలో చూడండి, కాఫీ కావాలో టిఫిన్ కావాలో మీరు చూసి పెట్టండి సార్, కానీ వాళ్ళు కంటిన్యూకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి వాడు చదివే సబ్జెక్ట్ చదువుకునేవాడు. వాడి నాకు ఎంత కోపం అంటే వాడిని వీడి తందాను కోరిక. వాడికి ఈ 6 సంవత్సరాల్లో రేపు వాడికి 25కి 25, 50కి 50, 100కి 100 ఎగ్జామ్ రాసొస్తాడు. సార్ ఈ రోజు రాస్తాను నేను, ఇదిగోండి ఒక్క మార్కు పోతుంది, 25కి 24 వస్తాయని చెప్పేస్తాడు. మళ్ళా 50 మార్కులు రాస్తే 50కి 50 వస్తాయి సార్ అని చెప్తాడు. అట్లా వాడు ఎగ్జామ్ రాసేసి వచ్చి ఇన్ని నాకు వస్తాయని చెప్తే 6 సంవత్సరాలు అన్నీ వచ్చాయి. నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడైనా వాడు ఒక మార్కు తగ్గుతాయి వాళ్ళకి పెట్టి పటా కొడదాం అని, అంటే ఖర్చు నాకు, కానీ ఎక్కడ నాకు అవకాశం ఇవ్వలేదు. ఇది స్టూడెంట్. నాకు అలా నా జీవితం మొత్తం మీద ఒక 5-6 మంది ఉన్నారు అలాంటి పిల్లలు. ఒక అమెరికా నుంచి ఒక అమ్మాయి చందన అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఎంత షార్ప్గా ఉండేది, ఒక చిన్న పొరపాటు కూడా చేసేది కాదు. అంటే మ్యాథ్స్ అంటేనే ఒక చిన్న పొరపాటు వస్తుంది. ఎందుకంటే అసలు నాకు ఎందుకు అంత మ్యాథ్స్ అంటే, మా అమ్మ మా నాన్నకి అక్షరం ముక్క చదువు రాదు, వాళ్ళు వ్యాపారం చేస్తారు, మంచి హోల్సేల్ షాప్ ఉండేది, వాళ్ళకి రాయడం రాదు. ఇప్పుడు మీకు ఒక 5 కట్టలు వేశారనుకోండి, ఒక కట్ట 700 అనుకోండి, 700 5 కట్టలు అంటే 3.5 అవుతుందని నేను కాస్త రాసి ఇవ్వాలి. ఇది 700 అంటే పర్వాలేదు, అట్లా కాకుండా ఒక కేజీ 26 రూపాయలు అనుకోండి,
ఇప్పుడు ఒక 20 కేజీలు వేసామనుకోండి, 26 కేజీలు ఇంటూ 20 లేదా 22 రూపాయలు, ఇది నేను మల్టిప్లై చేసి ఇవన్నీ నేను వేసినప్పుడు ఈ అడిషన్ లోనో ఈ మల్టిప్లికేషన్ ఎక్కడో ఒక తప్పు నాకు పోయేది. మా అమ్మ అంటే అప్పుడు మా అమ్మ మా నాన్న లెక్కేసేసి ఉంటారు, కాకపోతే వాళ్ళకి లెక్కేసి కాగితం ఇవ్వడం తెలియదు వాళ్ళకి అమౌంట్ ఎంతో తెలిసిపోతుంది, మా నోటితో వేస్తారు. ఈ లోపల నేను చెప్తే అది ఎక్కడో తప్పిపోయింది నాకు. అప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతి ఉండేవాడిని. మా అమ్మ ఒక్క ముట్టిక్క లేచి, ఎందుగా నువ్వు చదవడం సగనాకనా అంటే వాళ్ళు నోటి లెక్కలోనే వేసేస్తారు. వడ్లు పుట్టుడు వడ్లు అనమాట. పుట్టుడు వడ్లు అంటే అప్పుడు మా నాన్న వాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఒక పుట్టుడు వడ్లు 3200. ఇప్పుడు నాకు తెలిసి 50,000 దాకా ఉంటాయేమో. 20 బస్తాలు వడ్లు ఉంటాయి, చాలా ఉంటాయి. నేను మా నాన్నతో వ్యాపారం చేసేంత వరకు 16,000 17,000 దాకా వచ్చింది. అంటే 3,000 నుంచి. ఆ పుట్టుడు వడ్లు అంటే 20 బస్తాలు. ఒక్కొక్కసారి కొన్ని ఏమవుతాయంటే 10 పుట్ల, మళ్ళీ కొన్ని సవాలు వస్తాయి. ఆ కొంచెం ఏదో అనమాట. అవి నాకు లెక్కలు చదివారు మా నాన్న అన్ని. అంటే వాళ్ళు ఎట్లా చేశారంటే ముందు వేలుకి వేలు లెక్కేసుకునేవాళ్ళు, 100లకు 100 వేసుకునేవాళ్ళు, తర్వాత 10లకు 10 వేసుకునేవాళ్ళు. మనం అట్లా కాదు కదా, చదువుకునే వాళ్ళవి ఒక 10, 100, 1000 ఇది ఈ ఎడిషన్ లో మల్టిప్లికేషన్ లో పోయేది. నాకు మా అమ్మ మా నాన్న తిట్టి మ్యాథ్స్ అంటే నేర్చుకోవాలి ఇది అని అప్పుడు నేను బాగా నేర్చుకునేవాడిని. అంటే వాళ్ళిద్దరు చదువు లేకపోయినా నేను 7వ తరగతికి వచ్చి వాళ్ళిద్దరు సంతకం నేర్పించాను. అంటే ఈ రోజు ఒకవేళ చెప్పాలి అంటే నా జీవితంలో ఈ రోజుకి ఇలా ఉన్నాయంటే మా అమ్మ మా నాన్న ఈ విషయంలో మాట. అంటే కొన్ని లోపాలు ఉండవచ్చు, కొన్ని అందరి దగ్గర అన్ని ఉండవు కదా. కాబట్టి ఆ అద్భుతం వాళ్ళు ఇచ్చారు నాకు. నిజంగా అంటే ఆ పిల్లవాడిని నేను చూస్తే పాపం ఎప్పుడు ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు వాడు. అలాగే ఆవిడ దగ్గర పని వాళ్ళు కూడా ఎక్కడ అంటే ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ ఈ రాజర్షి యొక్క వర్ణంలో ఉన్న వాళ్ళు 4 వర్ణాలలో అంటే దేవతలు వెతుకుతున్నారు. ఈయన దగ్గర 4 వర్ణాలు ఉన్నారు కదా, అగ్ర కులస్తులు బ్రాహ్మణులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడైనా దోషం చేస్తున్నాడేమో, ఎవరి దగ్గర గురుదక్షిణ తీసుకుని ఆ చదువు చెప్పకుండా ఉన్నాడేమో, ఈ దోషం అయితే రాజు ఖాతాలో వేసేసి రాజు ధర్మభ్రష్టుడు అని చెప్పరాము, ఇవి చూస్తున్నారు. కానీ ఈ 4 వర్ణాల వాళ్ళు కూడా ఎక్కడా దోషం చేయట్లేదు. అలాగే ఆశ్రమ ధర్మాలు ఏమిటంటే బ్రహ్మచార్యం చేసేవాళ్ళు బ్రహ్మచార్యంలో ఉండి చక్కగా విద్యార్జన చేస్తున్నారు. ఇప్పుడు చూడండి కలికాలము, పిల్లకాయలు స్కూల్కి పంపంటే డుమ్మా కొట్టేసి సినిమాలో పోతారు. కానీ అక్కడ అట్లా లేదు, ఎక్కడికి పోవాల్సిన పిల్లలు అక్కడికే వెళ్తున్నారు, అలాగే చదువుతున్నారు. అలాగే గృహస్థ ఆశ్రమాలు అలాగే చక్కగా ఎవరన్నా ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉన్నారు. వానప్రస్థ ఆశ్రమం అక్కడ అందరూ 60 సంవత్సరాలు దాటాక ఇక మనకి అయిపోయింది, మనం వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. అలాగే 70 సంవత్సరాలు దాటేశాక మనం ఇక సన్యాసులం అయిపోయాం, ఇక మనకి వేరేది ఏమీ వద్దు, మనం కేవలం ఆధ్యాత్మిక భక్తి, భగవంతుడి మార్గము, భగవంతుడి మిన మనకి ఇంకెవ్వరూ లేరు అనుకున్నట్టుగా ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వర్ణాశ్రమాలు అనేటువంటి బ్రహ్మచర్యము, ఈ గృహస్థ ఆశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసి ఆశ్రమం ఇవి కూడా చక్కగా పాటిస్తున్నారు. అంటే దేవతలు వెతుకుతున్నారు ఎక్కడ దొరుకుతుందా అని. కానీ ఎక్కడ దేవతలకి దొరకట్లేదు. అంటే చూడండి, ఇంద్రులంతటి వాడు ఎవడో కూర్చొని తపస్సు చేస్తుంటేనే మేనకను ఇంకేమైనా పంపిస్తాడు. అటువంటి దేవతా గణమంతా వెతుకుతున్నారు, అయినా దొరకలేదట. ఈ దివోదాసు రాజ్యంలో వంచనలు కానీ, అహింసలు కానీ, అకాల మరణలు కానీ, విధవరాలు కానీ ఇటువంటి వాళ్ళు అసలు విందామన్నా లేరట. అంటే అంత సస్యశ్యామలంగా ఉందట. తల్లిదండ్రులను పూజ చేద్దామన్నట్టుగా పిల్లలు ఎప్పుడు మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతారో వీళ్ళకి సేవ చేద్దామని ఎదురు చూస్తున్నారట. ప్రతి ఇంటి యందు ఉన్నటువంటి వారు అన్నదమ్ములు, అక్క చెల్లెలు అంత ప్రేమగా అనురాగంగా ఉన్నారట. ఈ దివోదాసు యొక్క రాజ్యమునకు కేంద్రము ఎక్కడ ఉంది? ఈ వారణాసి క్షేత్రము. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, మోడీ గారు కూడా 3 సార్లు ప్రధానమంత్రిగా అయ్యాడు అంటే ఆయన కూడా వారణాసి నుంచి చేస్తున్నాడు. కాబట్టి నాకు అనిపించింది దివోదాసు లాగా ఈయన గొప్ప రాజ్య పరిపాలన చెయ్యాలి, మరొకసారి కూడా మన బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. ఈశ్వరుడి దయ ఎలా ఉందో చూద్దాం. ఈ దివోదాసు రాజ్యము వారణాసి క్షేత్రముగా ఉన్నందువలన
కాశీ యందు దేవతలు ఉన్నారని ఆయన గ్రహించి, వారి యొక్క స్థానాలు ఇక్కడ ఉన్నాయని గ్రహించి, కాశీలో ఉన్నటువంటి సమస్త దేవీ దేవతలకట, అంటే వాళ్ళ గుళ్ళు వాళ్ళ ఉన్నాయి కదా, మనం కూడా చూడండి ఏదన్నా ఒక ఊరికి వెళ్ళామనుకోండి, ఆ ఊరిలో ఒక పెద్దగా ఇప్పుడు కూడా చెప్తుంటారు మనకి పాశ్రమంలో, ఇది సావిత్రి గారు ఉన్న వీళ్ళండి, లేకపోతే ఇది ఎన్టీఆర్ గారు ఉన్న ఇల్లు. ఎందుకు? వాళ్ళ మీద భక్తితో దానికి ఇప్పటికీ ఇక్కడ కూడా మనకి చూడండి లాల్ బహదూర్ శాస్త్రి గారు మన కాశీలో ఉన్నారు, వాళ్ళ ఇల్లు అక్కడికి గౌరవార్థకంగా అలాగే ఉంది ఇప్పటికీ. వెళ్ళి చూడొచ్చు మనము. మన రామ్నగర్ ఉంది కదా, బ్రిడ్జి అవతల ఉంటుంది, అంటే అసిఘాట్కి అవతల వైపు ఉంటుంది రామ్నగర్ దగ్గర. ఆయన అంటే నేను ఒకటి విన్నాను, ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యారట. ఈ ప్రధానమంత్రి అయిన తర్వాత కాశీ రాజు అనుకున్నారట, ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కదా, ఆయన కలవడానికి నాకు అపాయింట్మెంట్ తీసుకోండి, నేను ఢిల్లీకి వెళ్ళి కలిసి వస్తాను అని ఈయన ఆయన రాజుగారు ఆయన కింద ఉన్న పరివారానికి చెప్పారట. ఈ విషయం ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన చెప్పాలి కదా అపాయింట్మెంట్ అప్పుడు. ఆ విషయం ఆయనకి తెలిస్తే ఆయన ఎవ్వరికి చెప్పకుండా నేరుగా రాజుగారింటికి వచ్చేసాడంట. ఆ రాజుగారు ఆశ్చర్యపోయారంటే, ఏమిటండి మీరు ప్రధానమంత్రి గారు ఇలా నేరుగా మా ఇంటికి వచ్చేసారు ఏమిటి అంటే, ఆయన అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి, ఏమండి నేను ఈ సమయం ఒక 5 ఏళ్ళు ఉంటాను ప్రధానమంత్రిగా, మీరు పుట్టుకతోనే రావచ్చు, అది కాశీకి రావచ్చు, కాబట్టి మీ గౌరవం మీదే, నేను రాజుని అయ్యాను, ప్రధానమంత్రిని అయ్యాను, కానీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళా నేను మీరేమో రాజుగానే ఉంటారు. ఇప్పటికీ అది ఉంది, వాళ్ళకి రాజు వంశస్థులు ఉన్నారు ఇప్పటికీ. మీరు మన సెప్టెంబర్ అంతా పోతే ఆ రాజవంశస్థులంతా వచ్చి బాగా చేస్తారు ఇక్కడ రామ్ లీలాని, ఇప్పటికి ఉన్నారు. అంటే ఇలా అలాది సంస్కారం అంటే అవి. ఇక్కడ ఈ రాజు కూడా ఈ దేవీ దేవతలందరూ ఉండిపోయినటువంటి స్థానాలు కదా, కాబట్టి వీళ్ళకి త్రికాలమందు పూజలతో, నైవేద్యాలతో, ధూప దీపాలతో, వాళ్ళకి సంబంధించిన పూజా విధానాలతో పూజలు చేస్తున్నారట కాశీ క్షేత్రములో. చూడండి, ఇది గొప్పతనం అంటే. నిజంగా ఒక్కడు ఇన్ని చేయడం అంటే ఎంత అదృష్టమో చూడండి. అందరూ విద్వాంసులు, తపోనిష్ఠులు, జితేంద్రులు, జ్ఞానులు, శివయోగులు, సంతుష్టులు, పరిశుద్ధమైనటువంటి వారందరూ కాశీలో ఈయనొక్క దివోదాసి యందు తృప్తి చెంది ఉన్నారట. అంటే ఎక్కడ చూద్దామన్నా లేదట, ఇంత గొప్పగా దివోదాసు పరాక్రమంగా ఈ యొక్క భూమండలాన్ని 88,000 దివ్య సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు. అయితే ఇక దేవతలకి ఇక భయం పుట్టుకుంది, ఇక మనం ఇంక వ్యర్థమవుతామేమో అన్న ఆలోచన మొదలైంది. వాళ్ళు ఇక లోపల ఏదో చెయ్యాలని ఆలోచనలో దేవతలందరూ పడిపోయారు. అయితే ఈశ్వరుడికి కూడా చింత మొదలైందట. ఈశ్వరుడికి కూడా మనం చెప్పుకున్నాం అవిముక్త క్షేత్రం, అవిముక్త లింగం అని చెప్పుకున్నాం. అంటే ఈశ్వరుడి యొక్క ఆత్మ కాశీలో లింగ రూపంలో ఉంది ఇక్కడ. అంటే క్షమించాలి, మీరందరూ పెద్దవాళ్ళు కాబట్టి అర్థమవుతుంది. మీకు ఒక కూతురుండి చక్కగా మీరు పెళ్లి చేసి పంపించారనుకోండి, ఆ పిల్ల పాపం ఏడుస్తూ నేను వెళ్ళక తప్పదు కదా, మా నాన్నగారు మా అమ్మగారు చెప్పారు ఆడపిల్లవే వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, పెళ్లి చేసి పంపించారు. ఆ అమ్మాయి ఒక 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నా పుట్టింటికి వెళ్ళి ఒక 2 రోజులు ఉండొస్తాను అనుకుంటుందా? అనుకుంటుంది, అనుకోవాలి, అది సంస్కారం. అంతకని పోతే పోయిందిలే, వాళ్ళకంటే నా బ్రహ్మాండం మీద మా అత్తగారి ఇల్లు అనుకుంది అనుకోండి, అది వేరే కథ. ఒకవేళ అనుకున్నప్పుడు కూడా రావాలి. అంటే ఈశ్వరుడు కూడా కాశీ వదిలిపెట్టి వెళ్ళాడు కాబట్టి ఈశ్వరుడు కూడా చింతగా కూర్చున్నాడట. ఎక్కడ? ఆ మేరు పర్వతం మీద. అప్పుడు అమ్మవారు గ్రహించిందట. అమ్మవారు గ్రహించి అమ్మవారు డైరెక్ట్ గా అడగకుండా ఆ అయ్యవారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు మా హిమవంతుడి దగ్గర ఉన్నప్పుడు, లేదు గత జన్మలో సతిగా ఉన్నప్పుడు కన్నా నేను మీతో కాశీ వచ్చాను చూడండి, అప్పుడు నాకు ఒక తెలియని దివ్య అమృతం కలిగినట్టుంది, ఒక ఆనందం కలిగింది. కానీ మనం ఇక్కడ ఉన్నాం కదండి, ఎక్కడ? మేరు పర్వతం మీద, అంత కనిపించట్లేదు నాకు. ఏమైనా మన కాశీనండి అని ఈవిడ అంటుండే ఆయన కూడా నిజమే పార్వతి, నేను కూడా అదే దించులో పడి ఉన్నాను, ఈ దేవతాగణం అంతా ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అంటే ఈశ్వరుడు కూడా ఇక్కడ మీరు ఏదో ఒక విధంగా చేసి మన ధర్మవస్తం చేయండి, మన కాశీకి మనం వెళ్ళిపోదాం అంటే చూడండి, వాళ్ళందరికంటే మనం ఎంతో ఉన్నతమైన కాశీలో ఉన్నాం కాబట్టి ఈరోజు. అంటే
ఆ తర్వాత అమ్మవారు చెప్తుంది. ఆ అమ్మవారు ఒక సైగ చేస్తుందట, భలే వాళ్ళండి మీకు అమ్మ అంటే ఎప్పుడైనా ఒక మంచి ఇల్లాలు భర్త ఏదైనా చింతలో ఉన్నారనుకోండి, ముందు బాధపడేది ఇల్లాలి. ముందు నా భర్తను సంతోష పెట్టాలి. నా భర్తకి అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. మా ఒకవేళ భార్య అంటే నేను చెప్తానమ్మా, అంటే అందరికీ ఉంటుంది అందరి ప్రతి దానికి. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొందామని అనుకున్నాను. అలా అనుకొని ఒక 6 లక్షలు నా పెళ్ళైన కొత్తల్లో అనుకున్నాను. వేరే దగ్గర డబ్బులు రావాల్సింది రాలేదు. ఒక కొంత ఆగిపోయింది. నేను దిగులు పడిపోయాను. అంటే మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు కొనటం. అంటే అమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అక్కడ కొనొద్దని వాళ్ళు. నేను కొనాలని నేను. ఇది ఎట్లా అని అక్కడ వెళ్ళాను. ఇక అప్పటి వరకు నేను దిగులు పడిపోయి ఒక రాజంతా అన్నం తిని కూడా కూర్చున్నాను. ఇది ఈ సంవత్సరం కూడా ఉండదు ఈ అమ్మాయి. అప్పుడు నా ధర్మపత్ని చెప్పింది, ఎందుకంత దిగులు పడతావు? వచ్చే నగలున్నాయి మన దగ్గర, ఎతికి బ్యాంకులో పెట్టుకో. 6 లక్షలు 20 లక్షలు వస్తే ఎత్తుకోబో అని అప్పుడు ధైర్యం చెప్పింది ఆ అమ్మాయి. అప్పటి వరకు బంగారు నాకు బ్యాంక్ లో పెడతానన్న సంగతి నాకు తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు పెట్టలేదు. దేవుడి వల్ల ఎప్పుడు మా ఇంట్లో నూతనంగా దీని వ్యాపారం అని రోజుకి 1,00,000 2 లక్షలు మా అమ్మ ఒక వడికి వేసుకుని 1 గంట 2 గంటలు లెక్కేసేది. ₹5 ₹10 కట్లని ఒక అది ₹100 ₹50 అన్ని అట్లా వేసేవాళ్ళు. నాకు అంటే ఇది ఆ రోజు తను ఎంత ధైర్యం చెప్పిందో. అంటే నేను తర్వాత కూడా ప్రతి 3 సంవత్సరాలకు మీకు చెప్పాను, ఆ ఊరు ఈ ఊరు మారుతుంటే నాకు నిజం కాశీ వచ్చా కూడా నన్ను అందరూ అడిగారు. నిజంగా నీ చాలా మంది మిక్కల వాళ్ళు అడిగారు నన్ను, మీ ఆవిడ ఒప్పుకుందా నువ్వు కాశీ వచ్చావని. అంటే ఇది భార్య అనమాట. అంటే ఈశ్వరి ఆవిడ ఏం చేసిందంటే దేవతల కంటే ముందు, అయ్యో మా ఆయన ముందు చింతాకాంతుడు అయ్యాడు కాశీని వదిలి. కాబట్టి ఏదో ఒక విధంగా ముందు ఆయన ధర్మభష్టం చేద్దామని ఆ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి 64,000 యోగిని మాతల్ని ఆవిడ మొదలు పెట్టింది పంపించడానికి. అంటే ఇందాక దేవతాగణం అంతా వచ్చారు, కుదరలేదు, వీళ్ళు పంపించింది. రేపు దేవతలు వచ్చి ఏం చేశారో చెప్తాను, ఆ దేవతాగణం ఏం చేశారో చెప్తాను. జై కాశీ.